మేడం నమస్తే మేడం. నమస్తే. ఏం మేడం ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం నడుస్తుంది, మళ్ళీ పోసాని గారిని అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు భాగమే అంటున్నారు అందరు, చాలా మంది ఏమంటారు, మీరేమంటారు? కక్ష సాధింపుల చర్యలు అంటే కుదరలే గానీ, అలా ఎవరు ఒప్పుకోరలే గానీ, ఎవరి మీద ఎవరికి కక్షలు, ఎవరి మీద ఎవరికి రివెంజ్లు పగలు లేవులే గానీ, వీళ్ళకు ఉన్నటువంటి నోటికి ఉన్నటువంటి దుడుసుతనం, వీళ్ళకు ఉన్నటువంటి నోటికి ఉన్నటువంటి నోటి దోల అలే ఇలా చేసినాయి అనమాట. ఈయన ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, మంచి ఆర్టిస్టు, మంచి రచయిత, స్క్రిప్ట్ రైటరు అండ్ డైలాగ్ రైటరు. ఇది చూసుకోకుండా ఈయన ఒక కులాన్ని బట్టి దూషించారు. నా కులస్తుడని మనం ఒక కులముడని నాకు అవార్డు ఇచ్చావా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గారిని వ్యత్యాసించి మాట్లాడారు. తర్వాత ఒక సహ నటులను మాట్లాడారు, ఒక మంచి హీరోని మాట్లాడారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఒక లత్కోరి ప్రభుత్వం, ఒక చేతగాని నాయకుడిని అధికారం అప్పచెబితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి అడిగి తీసుకొని ఆయన ప్రజలని ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడిని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఎంతటి మంచి పరిపాలించారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ రాజకీయ అనుభవం అంత ఉండదు వీళ్ళ వయసు, కానీ వీళ్ళు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలా మాట్లాడారు కనుకనే వీళ్ళని ఒక్కొక్కరిని అరెస్టుల పర్వం అనేది మొదలు పెడుతున్నారు. అంటే నోరెత్తకుండా చేస్తున్నారు, పథకాలను ప్రశ్నించడానికి అవకాశాలు లేకుండా ఈ హెచ్చరికలు పంపిస్తున్నారు అనేది చాలా మంది నుంచి అనిపిస్తుంది. నోరు ఇంత ముందు ఎందుకు ఎత్తారు మరి? ఇప్పుడు నోరెత్తకుండా ఎవరు చెయ్యట్లేదు. నువ్వు అడగాల్సింది అడుగు. ఇప్పుడు నేను అడుగుతానట్లయితే, నేను ఒక సాదా సీదారమైన మహిళని, ఒక గూడు నీడలేని మహిళని. నేను ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కష్టపడాలి, కడుపు నింపుకోవాలి. ఈ పూట కష్టపడితే, ఈ నెల రోజులు కష్టపడితే నాకు ఇంటి రెంట్ కట్టుకుంటాను. మరి నేను కూడా మాట్లాడతాను, మరి నన్ను కూడా అరెస్ట్ చేయరే, నా దగ్గర కూడా రారే. ఎందుకని నా దగ్గరికి ఎందుకు రారు అంటే, నాకే పలుకుబడి లేదా, నాకే పార్టీ లేదా, నేను ఏ పార్టీలో నాయకురాలను కానా? అది కాదు, ప్రజలకి నోరెత్తి గళం ఇప్పి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలు అడుగుతారు, ప్రజలు అడిగే మాట వేరు, వీళ్ళు మాట్లాడే మాటలు వేరు, వీళ్ళు అడిగే మాటలు వేరు. ఇక్కడ గళం ఇప్పడానికి ఏమీ లేదు, ఇప్పు గళం ఎవరు వద్దని చెప్పరు, కానీ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటది. చిల్లరేరడం దానికి తవ్వేదేదో ఒక్కసారి తవ్వి పెద్ద కొండశిలను పట్టొచ్చు కదా. వీళ్ళందరి చేత చేపించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా, ఇలా మాట్లాడిన వ్యక్తుల గురించి, వాళ్ళ వెనుకున్న నాయకుడి గురించి తెలుసు కదా, ఆయన ఎందుకు మీరు వదిలిపెడుతున్నారు అనేది ఒక వార్త ఉంది. ఎవరా నాయకుడు తీసుకురమ్మని చెప్పు. సరే, చిల్లర మాటలు కావు, చిల్లర వ్యక్తులు గారు, మంచి నాయకుడు ఎవరున్నారో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పు, చూద్దాం. కారణం ఆయనే కదా, మాజీ సీఎం. మరి ఆయనే తీసుకొని రమ్మని మన ఆయన ఎందుకు అవుతాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అంటే ఆయన చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన కూడా చేస్తారు. ఒకప్పుడు మాజీ సీఎం చేయలేదా? ఒకప్పుడు మాజీ సీఎం చేస్తేనే కదా ఆయన లోపల నుంచే బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్లీ. అలాగే ఆయన టైం వచ్చినప్పుడు ఆయనని, వీళ్ళ టైం వచ్చినప్పుడు వీళ్ళని, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళని చేస్తారు. అలాగని ఎవరిని వదిలిపెట్టరు. వీళ్ళ నోటితనం ఎందుకు? ఇప్పుడు రాజకీయం చేస్తే చెయ్యా, ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకి సేవ చెయ్యి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేస్తున్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మేధస్సుతనాన్ని ఉపయోగించి వాడుతున్నారు. అలాగే మంచిగా చెయ్యండి, అంతేగాని ఇదంతా కుదరదు. అట్లాగా అవన్నీ కుదరని మాటలు కాదు, చేస్తారు, అతను కూడా చేస్తారు. నెక్స్ట్ అరెస్ట్ లో రోజా ఉంది, శ్రీరెడ్డి ఉంది, తర్వాత ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు. ఇప్పుడు వల్లభనేని వంశీ అయ్యాడా, లేకపోతే మరి కొడాలి నాని అవుతాడు తర్వాత. ఇప్పుడు వల్లభనేని వంశీ అయ్యారు. మరి ఒకప్పుడు అరెస్టుల పర్వం చేసి ఒక పార్టీ రాజకీయ నాయకుడిని చంపేసేశారు కదా, కోటేరు శివప్రసాద్ అలా చేసినందుకే కదా అతను సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి అతని డెత్ ని పట్టుకురారే బయటికి అంటే, అతని డెత్ మర్చిపోయారా? అతను ఏ రకంగా హింస పెడితే, అతన్ని ఏ రకంగా మానసికంగా బాధ పెడితే, అతన్ని ఏ రకమైన టార్చర్ పెడితే అతను సూసైడ్ చేసుకున్నాడు. అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో పోయి చనిపోయారు. అటువంటి డెత్తుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కానీ చూశారు. చూసినప్పుడు ఏంటంటే, వీళ్ళు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా, ఏ రాజకీయ నాయకులైనా ఉంటారయ్యా. వీళ్ళ నోరు ఎంత పేటరిల్తే, వీళ్ళ నోరు ఎంత రెచ్చిపోతే, వీళ్ళ ఒళ్ళు ఎంత ఇదవుతుందంటే అంత ఇదైతే అనమాట. ఈసారి వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా, వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సినిమా ప్రముఖులైనా మాట్లాడితే బాగుంటది. నోరు ఒకటి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం అది కుదరదు. వేస్తారు, లోపల వేస్తారు, వేయకుండా ఎవరిని వదలరు. ఇక అసలు అరెస్టుల పర్వం తీసుకొచ్చింది ఎవరు?
మాట్లాడినా డెత్తుల విషయం పట్టుకొచ్చింది ఎవరు, మర్డర్ల విషయం లేపుకొచ్చింది ఎవరు, ఇవన్నీ తీసుకొస్తారనమాట. అది ఒకవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మరోవైపు ఇట్లా అరెస్టులు చేస్తున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాను ఎక్కడ పెట్టారంట, ఏ కాళ్ళు కింద పాతి పెట్టారంట, ఏ తుంగలో తొక్కి పెట్టారంట. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రావచ్చు కదా, ప్రతిపక్ష హోదా తీసుకొని రావచ్చు కదా. మరి అదే అప్పుడు అధిష్టానాన్ని అడిగినట్టయితే ఇచ్చేది కదా. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా అంటే? అప్పుడు ప్రతిపక్ష హోదాను మర్చిపోయారా? అప్పుడు ప్రతిపక్ష హోదా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు పనికిరాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అని ఒక ఏళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి చక్రం నింపుదామని చూస్తున్నారా? అవన్నీ జరగవు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చింది. రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని చూసావు, రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చావు, రాష్ట్రంలో లేనిపోని అనవసరమైన అమ్మి డెత్తుల దాకా తీసుకెళ్లిపోయావు. ఎంతో మంది పిల్లలు అనాథలు అయిపోయారు, తండ్రులు లేని అనాథలు అయిపోయారు. మరి ఇవన్నీ ఎవరు మొయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా? అయినా చెంబుడు నీళ్ళకి ఎవరికి పడితే బిందెడు నీళ్ళు ఎవడు పోసుకోవాలి, సముద్రాన్ని ఎవడు ఇదాలి? ఇవన్నీ ఉంటాయి కదా, వస్తాయి, కంగారు ఏం లేదు, చిన్నగా వస్తాయి. కాకపోతే